పరిశుద్ధ గ్రంథం నుంచి 71వ కీర్తన 14వ వచనం నుంచి. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతు. ఈ కీర్తనలో 9వ వచనం చూడండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. ఇదే వచనాన్ని మరలా వచనం 18లో చూడండి. నేను తెలియజెప్పినట్లు దేవా, వచ్చు తరము వారికి నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకు. చదువుకున్న వాక్య భాగంలో ఈ కీర్తనలో ఎక్కువగా నీనీతి అనే మాటను నీనీతి అనే మాటను ఎక్కువగా కీర్తనాకారుడు పలకటం మనం చూస్తున్నాం. నీనీతి 2వ వచనంలో, అలాగే 16వ వచనంలో నీనీతిని అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు మనకు చెప్పిన వాక్యం ఏంటంటే, నా నీతిని వెదకండి అని ప్రభు చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో నా నీతిని వెదకండి అని 33వ వచనంలో 6:33లో ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభు ఈ సందర్భాన్ని కొండ మీద మాట్లాడుతున్నారు. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పారంటే 20వ వచనంలో 5:20లో శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి గురించి చెప్పారు. మనం ఎరిగిన వారమే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, ధర్మశాస్త్ర మూలమగు నీతి. ఫిలిప్పీ పత్రిక 3:9లో మనం చూస్తాం. అలాగే రోమాపత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా స్వనీతి అని మనం చూస్తాం. కాబట్టి ప్రభు శాస్త్రుల నీతిని, పరిసయ్యుల నీతిని గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరు దేవుని నీతిని వెతకండి, ఆయన నీతిని వెతకండి అని చెప్పారు. రాత్రి వర్తమానంలో జగన్నాథపురంలో మనం విన్నది ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి ధర్మశాస్త్ర మూలమగు నీతిని వెతుకుతున్నారు. అందుచేత వారికి ఆయనను ఎరగటం అనేది ముఖ్యాంశం కాదు. చూడండి, మనం ఒక వ్యక్తి దగ్గరికి వస్తున్నాం. రాత్రి మనం విన్నట్లుగా ఆ వ్యక్తి దగ్గరికి రావటమే అందరూ చూస్తున్నారు, కానీ ఆ వ్యక్తి కోసం మనం రావట్లేదు, లేదా ఆ వ్యక్తిలో ఉన్న అంశం కొరకు రావట్లేదు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా రావాలంటే, లేదా వచ్చారంటే ఎందుకు రమ్మన్నాడు? నిడదవోలు వర్తమానంలో రాత్రి మనం విన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీకు జీవం కలుగునట్లు నా యొద్దకు రండి అని ప్రభు చెప్పారు. 5:40 మీకు జీవం కలుగునట్లు నా యొద్దకు రండి. నిజంగా యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన పర్పస్లో ఆయన దగ్గరికి నిజంగా మనం వస్తే, రావాల్సిన ఉద్దేశంలో మనం ఆయన దగ్గరికి వస్తే మనం ఆయనను మర్చిపోము. ఈరోజు విశ్వాస మూలంగా జీవిస్తే, రీసెంట్ గా క్రీస్తే నా యందు జీవించున్నాడు అనే జీవితంలో గాని మనం ఉన్నట్లయితే, మనం లేఖనాన్ని గాని యేసుక్రీస్తును గాని లేదా మనము వ్యక్తులను గాని మర్చిపోయే వారంగా ఉండం. కానీ మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో ఆ యవనస్తుడు ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి 16వ వచనంలో మంచి కార్యం ఏం చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? 17వ వచనంలో మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు అన్నారు. కారణం ఏంటంటే ఆయన కృపై ఉన్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అడుగుతున్న ప్రశ్న దేని గురించి?
ధర్మశాస్త్రం గురించి అడుగుతున్నాడు. యేసుక్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు. రోమపత్రిక 3:21-22 వచనాల్లో మనం చూస్తాం. కానీ ఈ వ్యక్తి ధర్మశాస్త్ర మూలమగు నీతిని వెతుకుతున్నాడు. అంటే ఈరోజు అందరికీ ఏం కనపడుతుందంటే ఆయన యొద్దకు రావటమే కనపడుతుంది, కానీ వాస్తవంగా ఇటువంటి వ్యక్తులు ఆయనను గుర్తుపెట్టుకోరు, లేదా ఇటువంటి వ్యక్తులు ఆయనను నిజంగా సాగిలపడేవారు కాదు, ఆయనకు నిజంగా హత్తుకునేవారు కాదు. ఎందుకంటే ఈ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆయన చెప్పిన మాటకు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. 22. కానీ చూస్తున్న వారందరికీ ఇది ఎలా ఉంది? అతడు చాలా విధేయుడు, యవనస్తుడే ఉండి సాగిలి పడ్డాడు, యవనస్తుడే ఉండి పరిగెత్తుకొని వచ్చాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అతడు వచ్చిన కారణం యేసుప్రభు కొరకు కాదు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా నిజంగా జూమ్ మీటింగ్ కోసమే రాలేదు, జూమ్లో ఉండే వాక్యం కొరకు రాలేదు. ఏదైనా ఒక స్వనీతి చెప్తే చేద్దామని వచ్చాం అనుకోండి, అప్పుడు మనకు వచనాలేం గుర్తుండవు, వాక్యాలు గుర్తుండవు. అలాగే మనతో మాట్లాడుతున్న వ్యక్తి మనకు ప్రాముఖ్యంగా అనిపించడు. ఏదైనా చెప్తాడేమో చేద్దాము అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ లేరని నేను నమ్ముతానులే, కానీ చాలా చోట్ల పరిస్థితి అలాగా ఉంది. రాజుల 2వ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ఒకసారి గమనించండి. 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయేట్లేనను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని అన్నాడు. సో ఇప్పుడు ఈయన ఎక్స్పెక్టేషన్ వేరు. ఎలీషా నయమానికి చెప్పిన విషయమే. ఈరోజు కూడా మమ్మల్ని ఒక 7 వారాలు పాటించమని చెప్తారేమోనని వచ్చాం. శుక్రవారం ఉపవాసం చేయండి, మీకు దేవుడు అద్భుతం చేస్తాడా అని చెప్తారేమోనని మేము వచ్చాం. లేదు, స్వనీతి ఏదైనా చెప్తారేమో అనే ఉద్దేశంతో వచ్చాం. కానీ ఇక్కడేం చెప్తున్నారు? ఇక్కడ అలా చెప్పట్లేదు అని వ్యసన పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, నిడదవోలు వర్తమానంలోనేమో లేఖనాన్ని మర్చిపోతున్నాం, జగన్నాథపురం వర్తమానంలో విన్నది ఏంటంటే ప్రభువునే మర్చిపోతున్నాం, వ్యక్తినే మర్చిపోతున్నాం. కానీ పౌలు చూడండి మంచి నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటి? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అక్కడ ఇక్కడ 9వ వచనంలో ఏమన్నాడంటే, విశ్వాసమును బట్టి అనుగ్రహించే నీతిలో, లేదా దేవుడు అనుగ్రహించే నీతిలో 10వ వచనంలో ఏమన్నాడు? ఆయనను ఎరుగుట అన్నాడు. మనకి ముఖ్యమైన వ్యక్తి ఆయనే. మనము ధర్మశాస్త్ర మూలమగు నీతిలో వెతికితే ఆయన వద్దకు వచ్చిన వాళ్ళకి ఆయన ముఖ్యమైన వ్యక్తి కాదు. ఆయన ఏదైనా చెప్తే చేద్దాం అనుకునేది వాళ్ళకి ముఖ్యం. అందుకనే ఈరోజు వ్యక్తులను మర్చిపోతున్నాం, కానీ వాళ్ళు చెప్పిన పద్ధతులు గుర్తుపెట్టుకుంటున్నాం. చూసారా? అంటే వ్యక్తికి స్వనీతిలో ఎవరు ముఖ్యం? శాస్త్రం ముఖ్యం, కానీ మనిషి ముఖ్యం కాదు. పుస్తకాలకు ఉన్నంత విలువ మనుషులకి లేదు ఇప్పుడు. ఏ పుస్తకాలు, ఏ శాస్త్రాలు? స్వనీతి శాస్త్రాలు. దాన్ని ధర్మశాస్త్రం అని మనం బైబిల్లో చదువుతున్నాం, కానీ బయట చాలా పుస్తకాలకి మనం ఏం పేరు పెట్టగలం? అందుకని దాన్ని అంతటి కలిపి స్వనీతి శాస్త్రం అని పేరు పెట్టచ్చు. స్వనీతి శాస్త్రంలో
మనిషికి వ్రాయబడిన రాత కంటే మనిషి ముఖ్యం కాదు. రాతను ప్రేమిస్తున్నాడు, మనిషిని చంపేస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంతకుముందు ఏం చేశాడు? 3:6 చదవండి. ఆసక్తి విషయము సంఘమును హింసించాను అన్నాడు. ఏ ఆసక్తి? శాస్త్రం మీద ఆసక్తి. శాస్త్రం మీద ఆసక్తి. వెరీ గుడ్. కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఏమన్నాడు? 2వ వచనంలో దేవాశక్తి అన్నాడు. విశ్వాస మూలమగు నీతిలోకి వచ్చాక దైవాశక్తి ఉంటే, ఇంతకుముందు ఆసక్తి అంతా ఏంటి? గలతీలకు రాసిన పత్రికలో చెప్పాడు. 1వ అధ్యాయంలో వచనం 14వ వచనంలో, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే మతముల ఆధిక్యత అన్నాడు. దాన్ని ఏమనొచ్చు అంటే మతాశక్తి. ఇదివరకు ఉన్నది మతాశక్తి, శాస్త్రం మీద ఆసక్తి. శాస్త్రం మీద ఆసక్తితో ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. ఇక్కడ అదే రాశాడు. 13వ వచనంలో అపరిమితంగా హింసించాను అన్నాడు. సంఘం అంటే ఎవరున్నారు ముఖ్యంగా అక్కడ? సంఘం అంటే స్త్రీలు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నాడు? స్త్రీలని అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనంలో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే శాస్త్రము అనేది మనిషి మీద విలువ లేకుండా ప్రవర్తించడానికి మూలమవుతుంది. ఆలోచన చేశారా? కాబట్టి మనకు వ్యక్తి ముఖ్యమా, రాత ముఖ్యమా అంటే వ్యక్తే ముఖ్యం. ఈరోజు చూడండి, మనం లేఖనాలను అనుసరించే వారమైతే మనకు ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శాస్త్రం కాదు, ఆయన ఒక రాత కాదు. ఆయన రాళ్ల మీద చెక్కబడిన రాతకు వేరుగా బయలుపరచబడినవాడు. రోమాపత్రిక 3:21 ఇట్లుండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. ఈ తలంపులు మనం ఎందుకు ఆలోచన చేయాలంటే, మేలు చేసిన పౌలు గారిని యవ్వన వయసులో ఉపయోగించుకున్న వారందరూ ఆయన వృద్ధుడైపోయిన తర్వాత ఆయనను గురించి ఆలోచన చేయట్లేదు. ఇది పౌలు చాలా బాధగా రాశాడు. ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్పాడంటే, 10వ వచనంలో మొదటి అధ్యాయం వృద్ధుడను అన్నాడు. ఈ కీర్తనాకారుడు కూడా ఏమన్నాడు? వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దు అన్నాడు. ఫిలోమోనుకు రాసిన పత్రికలో కూడా ఏమన్నాడు? వృద్ధుడను. పుట్టినోట్లో రాశాడు రాయబారిని. వృద్ధుడను 20వ వచనంలో ఏమన్నాడు? నా హృదయానికి విశ్రాంతి కలుగు చేయమన్నాడు. ఒక వ్యక్తి బలంగా ఉన్నప్పుడు అతనికి కొందరు అక్కర అవసరం ఉండదు. కానీ అతడు బలహీనమైనప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా మంది ఆయన్ని ఆదరించాలి. కానీ కొంతమందికి స్వనీతిలో ఉండి శాస్త్రం మీద విలువ ఉంది కానీ వ్యక్తి మీద విలువ లేదు. కాబట్టి వాళ్ళని బలహీనమైన పరిస్థితుల్లో ఆదరించకుండా, దర్శించకుండా, వారి కొరకు ప్రార్థన చేయకుండా, వారిని పరామర్శించకుండా ఉంటారనమాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు, అందరూ నన్ను విడిచిపోయారు. 9వ వచనంలో చెప్పాడు, నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. 11లో అన్నాడు, లోకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. సో లోకా ఎవరు? వైద్యుడు. రాత్రి మనం విన్నట్లుగా వృద్ధుడికి వైద్యుడు అవసరం. సో వృద్ధాప్యంలో ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఒక వైద్యుడు ఉన్నాడు. అయితే ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో అలాంటి ఒక నమ్మకమైన యోగ్యుడు తిమోతి. తిమోతి నాకు కావాలంటున్నాడు. చూడండి, ప్రసంగాలు బాగున్నాయని చెప్పి ప్రసంగికుడిని వాడుకుంటున్న వారు వారి యొక్క బలహీనతల్లో, లేకపోతే వారి అవసరతల్లో వారిని ఎరగని వారుగా ఉంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలో 16వ వచనంలో, మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి అన్నాడు. ఎవరు? ఫిలిప్పీ సంఘం అన్నమాట. ఫిలిప్పీ సంఘం అంటే అది ఏ ప్రాంతం? మాసిదోనియా ప్రాంతం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో,
మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వల్ల జీతం పుచ్చుకున్నా అన్నాడు. ఇదే ప్రాంతం, ఇది అకయా ప్రాంతం. అకయాలో ఉన్న బిలీవర్స్ ఎలా ఉన్నారు, మాసిదోనియాలో ఉన్న బిలీవర్స్ ఎలా ఉన్నారు చూడండి. అకయాలో ఉన్నవారు పౌలు గారిని గురించి ఏమనుకుంటున్నారంటే, 9వ అధ్యాయం కొరింథీ పత్రికలో మనం వింటాం, అపోస్తుడేనా అనుకుంటున్నాడు. ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారు. పౌలు వాళ్ళు ఎన్నో ప్రయోజనాలు పొందారు. కానీ ఆ వ్యక్తిని ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు, లేదా ఆ వ్యక్తి గురించి భిన్నమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. వాక్యం వినండి. లేఖనం ఏం చెప్తుందంటే, 9వ అధ్యాయం 9వ వచనం, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దని చెప్తుంది. అంటే మనము దున్నించుకొని వారి విషయంలో ఆలోచన చేయకుండా ఉండటం అనేది, ఇది ఖచ్చితంగా స్వనీతి సంబంధమైన నడిపింపే. మనము ఆలోచన విధానం చూడండి ఎట్లా ఉంటుంది. పౌలు ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందిన దేమా లాంటి వారు ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారంట. అలెగ్జాంద్రును కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను అని అదే పత్రికలు అక్కడే రాశాడు. వీళ్ళందరూ ఎవరు? ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళే. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, 7వ వచనంలో, పొంది ఉండి పొందనట్టు అతిశయిస్తున్నారు. ఆలోచన చేయండి. ఈ వాక్యాలు అన్నిటిని మనము దగ్గరికి తీసుకుంటే, రేపొద్దున మనం కూడా దేవుని నీతిని అనుసరించి జీవించకపోతే మనం కూడా వ్యక్తులు మర్చిపోయే వరంగా ఉంటాం. ఏదో యోసేపుని పానదాయకులు అధిపతి మర్చిపోయాడు అనేది పెద్ద పాఠం కాదు. నువ్వు మర్చిపోతున్నావేమో, మర్చిపోవద్దు. మర్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళకండి. ఎప్పుడు వెళ్తామంటే, నీ నీతి అనేది వదిలిపెడితే, దేవుని నీతి అనేది వదిలిపెడితే. చాలా మంది ఎంతసేపు పాస్టర్ గారు మా ఇంటికి రాలా, పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారు, కానీ మీరు ఎంతవరకు పట్టించుకుంటున్నారు అని అది కూడా ఆలోచన చేయండి. మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు అని అంటాం. మనకు అవసరం వస్తే ప్రార్థనకు వస్తాం, మనకి ఆసక్తి ఉంటే వస్తాం. బైబిల్ క్లాసులు కూడా రాం కొన్నిసార్లు డైలీ ఆ వర్తమానాన్ని ఫాలో అవ్వం. కానీ మనం ఏమంటాం, మా ఇంటికి ఎందుకు వస్తారులే అండి మీరు. ఎంత ఈజీగా కత్తిపోటు వంటి మాటలతో మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా పిల్లల్ని మీరు పట్టించుకోలేదంటారు. మరి సేవకుడి పిల్లల్ని పట్టించుకున్నారు మీరు? సేవకుడిని పట్టించుకున్నారా? సో ఇదంతా కూడా స్వనీతిలో ఉంటది అనమాట. 71వ కీర్తనలో అందుకే ఆయన దావీదు ఏమంటున్నాడంటే, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవద్దు అన్నాడు. కాబట్టి మీరు జూమ్ మీటింగ్ లో ఎవరైతే నిన్న జాయిన్ అవ్వలేదో, ఈరోజు వాస్తవంగా నిన్న జూమ్ లో వాక్యం చెప్పకపోతే ఏ కీర్తన చెప్పాలా? 70వ కీర్తన చెప్పాలి. ఒకవేళ నేను 70వ కీర్తనే చెప్పాను అనుకోండి, ఈరోజు రాత్రి జగన్నాథపురం వచ్చిన మెసేజ్ కి 70వ కీర్తనలో మెసేజ్ లేదు. రాత్రి జగన్నాథపురంలో వచ్చిన మెసేజ్ కి 71వ కీర్తనలో ఉంది మెసేజ్. అంటే అది చిత్తం. ఏ రోజు ఏ మీటింగ్ జరగాలో అది అలాగే జరుగుతుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వట్లేదంటే మీరు లైన్లో లేరు అని అర్థం. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నేను రాత్రి మెసేజ్ చెప్పినప్పుడు ఏ తలంపులు చెప్పానో అవన్నీ నాకు దొరికినాయి. అర్థమైందండి? ఎక్కడి నుంచి ఈ కీర్తన ప్రారంభించబడింది? నీ నీతి అనే దగ్గర నుంచి ప్రారంభించబడింది. రాత్రి తలంపులు అయ్యే. దేవుని నీతిని మనం వెతికితే మనకు ఆయన ముఖ్యం, శాస్త్రం ముఖ్యం కాదు. అసలు మీరు చూడండి, యాకోబు ఏం చెప్పాడు? 4వ అధ్యాయం, దేవుని మూలంగా పుట్టిన వారిని శపిస్తున్నామని రాశాడు. 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించు. ఈరోజు శాస్త్రం మీద పిచ్చెక్కువైపోయి, మతం మీద పిచ్చెక్కువైపోయి, మనిషి రాళ్ల మీద రాయబడిన ఆజ్ఞలకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, కానీ దేవుని పోలికగా పుట్టినోడిని చంపేస్తున్నాడు. అంటే మతం చివరికి ఎవరి నుంచిద్ది? చివరికి ఆ పలకలే మిగులుతాయి, మనుషులు మిగలరు. అక్షరం చంపునంటే అర్థం ఏంటి? ఆ అక్షరాన్ని అనుసరించేవాడు ఏమయ్యాడు? పూర్వము నేను ఎవరిని అన్నాడు?
తిమోతి పత్రికలో హింసకుడను దూషకుడను హానికరుడు. హానికరుడను అన్నాడు, హింసకుడుని అన్నాడు, దోషకుడిని అన్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలో. శరీరమును బట్టి పుట్టినవాడు ఏం చేస్తున్నాడంటే గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తి గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఏమన్నాడు ఇక్కడంటే 29 వాగ్దానమును బట్టి పుట్టిన వాడిని హింసిస్తున్నాడని చెప్పాడు. కాబట్టి యూదుల గురించి కూడా యేసుప్రభు ఏం చెప్పారు? 8వ అధ్యాయంలో మా తండ్రి అబ్రహాం అంటున్నారే, మా తండ్రి మీరు దేవుడు అంటున్నారు కదా, కానీ మీరు నన్ను చంపవేదుకుచున్నారు అన్నాడు 40. ఇదంతా దేని మీద ఆసక్తి వాళ్ళకి? ధర్మశాస్త్ర మూలమగు నీతి. ఇదే 8వ అధ్యాయం యోహాను సువార్త దేంతో ప్రారంభించబడింది? వాళ్ళు 5వ వచనంలో అంటున్నారు, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు. దే ఆర్ సీకింగ్ ద రైచియస్నెస్ బై ది లా, బై ది 10 కమాండ్మెంట్స్. అందుచేత వారికి వ్యక్తి ముఖ్యం కాదు. ఈరోజు ప్రపంచంలో మత పిచ్చి ఎక్కువైపోయి మనిషిని అడుగుతున్నాడు, నువ్వు ఏ కులం, నీది ఏ జాతి, నువ్వు ఏ ప్రాంతం అని అడుగుతున్నాడు. అంటే మతాభిమానులు మనుషుల్ని ఎలా చూస్తారు? రాత్రి ప్రభు ఆత్మ మనతో మాట్లాడాడు కదా, యోధులు ధర్మశాస్త్రం లేని అన్ని జనులు ఏమంటున్నారు? శాపగ్రస్తులు అంటున్నారు. 7వ అధ్యాయం వచ్చిన 49. యూదుడుగా పుట్టనోడిని ఏమంటున్నారు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15లో మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనుల్లో చేరిన పాపులం కాదు. అంటే ఎవరైనా యూదుడుగా పుట్టకపోతే అతడు పాపిగా పుట్టినట్టే. ఆలోచన చేశారా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమంటారు వాళ్ళు? పరిసయ్యులు గుడ్డివాడితో 34వ వచనం, నీవు కేవలం పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని అడుగుతున్నాడు. నువ్వు పాపిగా పుట్టావు, మాకు పాపిగా పుట్టడం అంటే ఎలా పుట్టాడని? అంటే గుడ్డివాడిగా పుడితేనే పాపిగా పుట్టినట్టు అంటున్నారంటే, మీరు చూడండి, ఒక రోగం ఉంటే కోర్చుకోలేరు, యూదుడిగా పుట్టకపోతే చేర్చుకోలేరు. ఇదంతా ఈ ద్వేషం తెచ్చింది ఎవరు? ఈ ద్వేషం పేరేంటి? ఎఫెసీ 2 విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఒకసారి అందరూ ఈ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది. షుగర్ టెస్ట్లు చేయించుకుంటున్నారు కానీ సంఘాల వాళ్ళు అందరూ మనకున్న ద్వేషానికి కారణం ఇదేనా అని ఈ టెస్ట్ కానీ చేయించుకుంటే ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? ఏమదన్నా, అందరూ షుగర్ టెస్ట్లు చేయించుకుంటున్నారు కానీ మనము ఎందుకు కొందరిని ద్వేషిస్తున్నాం అంటే కారణం ఎఫెసీ 2:14 అని టెస్ట్ చేయించుకుంటే ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? 90% వస్తుందండి. ఖచ్చితంగా 90% ప్రజలకు వస్తుంది ద్వేషం. కులాన్ని బట్టి ద్వేషం, జాతిని బట్టి ద్వేషం, వయసును బట్టి ద్వేషం. దావీదు చిన్నవాడై ఉన్నాడని తృణీకరించేశాడు అట, అంటే అంత పెద్దోడు అనుకుంటున్నాడు గొలియాతు. తిమోతికి అందుకే రాస్తూ పౌలు ఏమన్నాడు? నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింప నీయకుమా అని చెప్పాడు 4వ అధ్యాయం 11వ వచనంలో. కాబట్టి అన్ని భేదాలు మూలం ఏమైందంటే ఈ ధర్మశాస్త్ర మూలముగా నీతి అయింది. అందుకనే రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏమని చదవండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రోమా 2:13. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎవరు ప్రవర్తించగలరు? ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతికిన వారిలో ఎంతమంది ప్రవర్తించగలరు ధర్మశాస్త్రానుసారంగా? ఎవరో ప్రవర్తించరు. 0%. అందుకని 2వ అధ్యాయం రాశాడు, యూదుల గురించి రాశాడు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులకు కూడా రాస్తే ఏమన్నాడు? వారి మనస్సాక్షికి కూడా తెలుసు వారి క్రియల వల్ల నీతిమంతులు కాదని. మీ మనస్సాక్షి కాదు, మీ ధర్మశాస్త్రాన్ని మీకు తెలుసు మీరు క్రియల వల్ల నీతిమంతులు కాదని. ఆ సందర్భంలో ఏం రాసే? నేను ఈ వచనం గురించి రాలే, 8 గురించి వచ్చాను. 8 ఒకసారి చదవండి, ఏముంది అక్కడ? అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక భేదాలు పుట్టిస్తున్నారు. భేదాలు పుట్టించే వాళ్ళు ఎవరు?
ఇక్కడ చెప్పిన బ్యాచే. ఎవరైతే దేవుని నీతిని వెతకట్లేదో వాళ్ళే భేదాలు పుట్టిస్తారు. కొన్ని భేదాలు చెప్పండి. ముఖ్యంగా ఈరోజు సంఘంలో ఉన్న భేదాలు ఏంటి? కుల భేదం, స్త్రీ స్త్రీ కుల పురుషులు భేదం, స్త్రీ పురుష భేదం కదండి. ఆలోచన చేయండి. పుట్టుగ్రుడ్డివాడు చెప్తే నేనెందుకు వినాలి, నువ్వు పాపిగా పుట్టావు, నీ మాట నేను ఎందుకు వినాలి అన్నట్లుగానే నిజంగా ఈరోజు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు, వాడు చెప్తే మనం వినేదేంటి, వాడు ఆకులస్తుడు కదా అంటున్నారు, వాడు మనోడు కాదు కదా అంటున్నారు. అంటే భేదాలు పుట్టించే స్వభావం ఎక్కడుంటది? ఈ ధర్మశాస్త్ర మూలమగు నీతిలో ఉంటది. కానీ ఆ అడ్డుగోడను ప్రభు పడగొట్టాడు. కానీ కొంతమంది ఆకానులు తిరిగి ఆ పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి తెచ్చి పాళెంలో కలిపి నిబంధనను తప్పుతున్నారండి. యెహోషువ గ్రంథంలో అదే రాశాడు. 7వ అధ్యాయంలో ఏం రాశాడంటే, 7వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో వచనం 10 చదవండి, లేకపోతే 11 చదవండి. నేను వారితో ఇశ్రాయేలీ చేసిన నిబంధనను వారు మీరి మీరి ఉన్నారు ఉన్నారు. కదా. హాయిపట్నం మీదకి ఎంతమంది వెళ్ళారని విన్నాం మొన్న తణుకు వర్తమానంలో. 3000 మంది అండి. వెరీ గుడ్. 4వ వచనం 3000 మంది. 3000 అనే సంఖ్య ఏం చెప్తుంది? 32:29 నిర్గమాకాండ. అక్షరం వచ్చిన రోజు 3000 మంది చనిపోయారు. ఆత్మ వచ్చిన రోజు 3000 మంది అపోస్తులు 2:41 చేర్చబడ్డారు. సో 3000 అనేది ఏం చెప్తుంది? నిబంధన. ఇక్కడ పడిపోయిన ప్రాకారం మనకు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అని మధ్య కూడా. నేను చాలాసార్లు ఈ మాట ప్రస్తావిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎరుకో ప్రాకారం ఎవరెవరికి మధ్యలో ఉన్నట్టుందంటే, యూదుడైన సల్మానుకు, అన్యజాతి స్త్రీ అయిన రాహాబుకు ఆ గోడ పడిపోయింది. యోధాకు, అన్యజనులకు, యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న గోడ పడిపోయింది. 2 ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్యలో ఉన్న గోడ పడిపోయింది. తిరిగి మరలా ఈ భేదాలు కడుతున్న ఆకానులు ఆకోరు లోయకు మూలకారకులు. కానీ దేవునికి స్తోత్రం, ఆకోరు లోయ మనకేమైంది? నిరీక్షణ ద్వారా అండి. నిరీక్షణ ద్వారా కదండి. దాన్ని ఏ వచనంతో చెప్పొచ్చు? మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. కాబట్టి కొందరు చేసిన లోపమే మనకేమైంది? మనకు అవకాశమైంది, ద్వారమైంది. హోషే గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాము, ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా చేశాడు. ఆకోరు లోయకు మూలకారకులు ఎవరు? ఆకానులే. ఏం చేశారు? పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టారు. ఈరోజు సంఘాలలో పురుషుడికి స్త్రీకి భేదం కట్టిన వాళ్ళ వల్లే మనకు అవకాశాలు వస్తుంది. అది లోపము కలిగింది కాబట్టి మనకు అవకాశం వస్తుంది. మన తర్వాత అవకాశం ఎవరికి వస్తుంది? అది తణుకులో మొన్న వారం వాక్యం కాకుండా అంతకుముందు వారం వాక్యం. ఇశ్రాయేలుకు ఎవరికి రాదు. మన లోపం ఉంటే ఎవరికైనా అవకాశం వస్తుంది, ఇంకెవరికి రాదు అవకాశం. అంటే అర్థమైందంటే మనది రీప్లేస్మెంట్ థియరీ కాదు, మన ప్లేస్లో ఇశ్రాయేలీలు రావట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పాత నిబంధన యాజకుడు చచ్చిపోతే క్రొత్త నిబంధన యాజకుడు వచ్చాడు, కానీ క్రొత్త నిబంధన యాజకుడు చచ్చిపోతే మళ్ళీ నేను వస్తానని అహరోను ఆశపడకూడదని మనం విన్నాం ఆ రోజు. అంతేనా జాన్ పాల్? ఏమైనా తప్పు చెప్తున్నాను? నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం అన్నట్టు మైకాన్ చేసుకోవేందుకు? కరెక్ట్ చెప్తే కరెక్ట్ చెప్పాను చెప్పు, రాంగ్ చెప్తే రాంగ్ చెప్పానని చెప్పు, సరి చేసుకుంటా. చెప్పండి, మెల్కీసెదెకు మళ్ళీ అహరోన్ వస్తాడా? రాడు. అవకాశం లేదు. అహరోన్ తర్వాత మెల్కీసెదెకు వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, దావీదు కుటుంబంలో సౌలు లాంటి తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తాం. సౌలు చేసిన తప్పు కంటే ఎక్కువైన తప్పు చేయలేదా? సొలొమోను, రెహబాము, అబియా, ఆశ, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, అహాజు, వీళ్ళందరూ చేయలేదా అని మనం అంటాం. కానీ వినండి, ప్రభు ఒక మాట చెప్పాడు, నీ సింహాసనము యుగ యుగాలు ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇంక మరలా సౌలు గద్దెనెక్కే అవకాశం వాళ్ళ కుటుంబంలో ఇంకెవరికి లేదు. సౌలు తర్వాత దావీదే, కానీ దావీదు తర్వాత ఇక సౌలు లేడు.
అహరోన్ తర్వాత మెల్కీసెదెకు కానీ అంటే ఇక్కడ లోపం ఉంది కాబట్టే ప్రవేశం ఉంది. భేదాలు పుట్టించేవారు ఉన్నారు కాబట్టే దేవుడు కృపా తరానికి అవకాశం ఇచ్చాడు. మరొక అవకాశం లేదు. అందుచేత మీరు ఎక్కడెక్కడికి వెళ్తాం మనం? ప్రభు ఎక్కడెక్కడికి అవకాశాలు ఇస్తాడు? లోపం ఎక్కడుంటే అక్కడ. లోపం ఎక్కడుంది? మంగళగిరిలో ఉందా లోపం? కరీంనగర్లో ఉందా లోపం? చెప్పండి. ఎక్కడెక్కడుంటే ఆడికి ప్రవేశాలు ఉంటాయి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు ఆకూరలో సృష్టించకపోతే మేము నిరీక్షణ ద్వారంగా వచ్చేవాళ్ళమే కాదని చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఆకూరలో చాలా చోట్ల ఉంది కాబట్టి అదే మనకు నిరీక్షణ ద్వారమైంది. ఈ సంగతులు విన్నవారు ఆలోచన చేయండి. భేదాలు పుట్టిస్తున్న వారు ఎవరైతే ఈ దినాల్లో ఉన్నారో వాళ్ళు మనుషుల్నే ప్రక్కన పెట్టేస్తున్నారు. కానీ దేన్ని హత్తుకుంటున్నారు? ఆ రాళ్ల మీద చెక్కబడిన దాన్ని హత్తుకుంటున్నారు. రాళ్ల మీద చెక్కబడిన దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ చాలా తిరస్కారాలు ఉన్నాయి ఈరోజు. కానీ మనం విశ్వాసంతో సాగిపోవాలి. అవన్నీ ఉన్నాయని చెప్పి మనము వాటన్నిటిని బట్టి అందుకే నేను దూరంగా ఉన్నానని మనం చెప్పకూడదు. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్తూ ఉండవు భేదాలు చెప్పండి? ఈ భూమి మీద ఏ మూలకి వెళ్ళిపోతూ ఉండవు భేదాలు? అన్ని చోట్ల ఉంటాయి. కాబట్టి నన్ను చిన్న చూపులు చూస్తున్నారు, నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు అనేదే మనం పాట కాకూడదు. వాటి మధ్యలో కూడా మనం విజయాన్ని సాధిస్తూ ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మన ప్రభు మనకి ఇచ్చిన దేవుని నీతి అనేది 71వ కీర్తనలో అది ఎంత గొప్పదంటే 19వ వచనంలో చెప్పాడు, దేవా నీ నీతి ఏమనుంది? 71:19. దేవా నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. నేను మీకు కృప గురించి 2 విధాల కృప గురించి చెప్పాను, గుర్తుందా? ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన కృప, ధర్మశాస్త్రం రాకముందు ఉన్న కృప. ధర్మశాస్త్రం రాకముందు ఉన్న కృప దేవుణ్ణి మనకు ఎలా పరిచయం చేస్తుంది? అత్యున్నతుడు, సర్వోన్నతుడు, మోస్ట్ హై కదండి. సేమ్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నీ నీతి మహాకాశం అంత గొప్పది. ఆ తర్వాత మాటలు ఏముంది? నీతో సాటి అయిన వాడెవడు అన్నాడు. అంటే అన్కంపేరబుల్ గ్రేస్. గ్రేస్ని మనం ధర్మశాస్త్రంతో కంపేర్ చేయటం వేరు, కంపేర్ చేయని గ్రేస్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం వేరు. కాబట్టి ఈ భేదాలు అన్ని చోట్ల ఉంటాయి. కానీ అన్కంపేరబుల్ గ్రేస్ జోన్లోనికి మనం వచ్చేస్తే మనం ఈ భేదాల వల్ల, ఈ చిన్న చూపుల వల్ల మనమేమి అసలు ఏ మాత్రం కూడా మనము ఇబ్బంది పడం. ఎందుకంటే ఈ కృపకు ఒక పేరు పెట్టుకున్నాం మనం. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, ఎందుకంటే చాలా మెసేజ్లు వచ్చేసినాయి కదా మధ్యలో, మర్చిపోయి ఉంటాను. ఈ కృప పేరు ఏంటంటే పిలుపు. అబ్రహాం కాలంలో ఉన్న కృప పేరేంటి? పిలుపు. ఇప్పుడు దేవుడు పిలిచాడు అనుకోండి, ఎవరు ఆపగలరు? కాబట్టి మీరు కాంపిటేటివ్ మోడ్లో ఆలోచిస్తే కంపారిజన్లో ఉంటారు. కానీ మీరు కాలింగ్ వ్యూలో ఆలోచిస్తే మీరు కంపేరింగ్లోకి రారు. చాలా మంది అసలు ఆలోచించి ఉద్యోగాలు చేయట్లేదు. నేను పలానా ఉద్యోగానికి వెళ్తే అక్కడ నన్ను చిన్న క్యాస్ట్ అని చెప్పి నన్ను చిన్న చూపులు చూస్తారని ఉద్యోగాలు మానేస్తున్నారు. సైంటిస్ట్ అడగండి శ్రీనివాస్ అన్న మొన్న ఆయనకు వచ్చిన హోదాను బట్టి ఫ్లైట్లో వెళ్ళాలి, న్యూఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళాలి. కానీ ఆయన్ని చిన్న చూపుతో ట్రైన్లో రప్పించారు. ఇవన్నీ అందరూ ఎదుర్కొంటున్నారు. కానీ అలాగని చెప్పి నువ్వు ఆగిపోకూడదు. అలాగని చెప్పి నువ్వు ఆగిపోతే ఎలాగా? ఎక్కడికి వెళ్తే ఉండో చెప్పండి ఈ భేదాలు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా ఇది ఉంటాయి. సో గ్రేస్ని కంపేరింగ్ రీజన్లో కాకుండా కాలింగ్ రీజియన్లో స్టడీ చేయండి. మహాకాశం అంత ఉన్నతమైన నీతి. కృప గురించి ఏం రాశాడు?
ఆ కీర్తన మనం చదువుకున్నాం కదా, ఆ రోజు ధ్యానం చేసాం. అది ఎన్నో కీర్తన, ఎన్నో కీర్తనమ్మా? 60. చాలా బాగుంది ఆ మాట. నేను నీవు అత్యున్నతుడిగా కనపరుచుకోను. ఎన్నో కీర్తన అది మర్చిపోయాను నేను. 57:11. 57:11 చదవండి. దేవా ఈ కీర్తన ఆకాశం కంటే 9 చదువురా. 9 చదువు. నీ నీ కృప కృప ఆకాశం కంటే ఎత్తైనది ఎత్తైనది. ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. రైట్, ఇదిగో ఈ కీర్తనలోనే చెప్పాడు ఆకాశం కంటే ఎత్తైన కృప. ఇప్పుడు మనం చదివిన కీర్తనలో కూడా ఏముంది? నీ నీతి మహాకాశం అంత ఎత్తైనది అని చెప్పాడు. ఉన్నతమైన. ఆ రీజియన్ లోనికి మనం రావాలన్నమాట. అక్కడికి మనం వస్తే ఈ భేదాలు పుట్టించే వారి గురించి మనం వెనక తీసే వారంగా ఉండమన్నమాట. ఫైనల్ గా ప్రభు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకోండి, నీ శత్రువులు నీకేం చేస్తానన్నాడు ఆయన? పాదపీఠంగా చేస్తానన్నాడు. ఫరో నుండి బయటికి తెచ్చినాడు సమస్త శత్రువులను పాదపీఠంగా చేస్తాడు. ఒకవేళ సమస్త శత్రువులు మనల్ని ముంచేటట్టే చేసుంటే, మన నెత్తి మీద అవన్నీ కూర్చునేటట్టు చేసుంటే, ఫరో చేతిలోంచి కూడా బయటకు ఆయన తీసుకొచ్చేవాడే కాదు. కాబట్టి సమస్త శత్రువులు మనకు పాదపీఠం అవుతారు. వీటి బెదిరిపోయి ఆగిపోయారా? మీరు రియాలిటీలో లేరు. వీడికి బెదిరిపోయి ఆగిపోకండి. ఎర్ర సముద్ర అలలు ఎలా ఉండి ఉంటాయి? ఒకసారి ఏం జరిగిందంటే, చిక్కాల్లో పరిచర్య విషయంలో మా నాన్నగారు ఒక అన్యాయపు కేసులో చిక్కాల ఆనంద్ అన్న, దేవుని సేవకులు డానియల్ గారు ఇద్దరు జైలుకి వెళ్ళారన్నమాట. ఆ చెరసాల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని పలకరించడానికి చాలా మంది మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు సేవకుడు వచ్చి మా అమ్మని అడిగాడు, అమ్మా డానియల్ గారు ఎలా ఉన్నది జైల్లో ఏంటంటే, మా అమ్మ తెలియక చాలా తెలివి తక్కువగా ఏమనిందంటే, పాస్టర్ గారు అని లోపల కొంచెం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారంటండి, ఫ్యాన్ పెట్టారంట, పడుకోవడానికి కూడా ఆయనకి లోపల ఏర్పాటు చేశారంట అని. అంటే ఎవరో ఆదరించబడటానికి ఆ మాటలు చెప్పారు. ఎందుకు అయ్యే నిజం అనుకుంటాం. అంటే మనం ఎంత అమాయకంగా ఉంటామంటే, కొన్ని కొన్ని ఇబ్బందులు మనకు రాగానే ఎర్ర సముద్రం మన గురించి నిమ్మలంగా అయిపోయిద్దా? లేకపోతే అది ఎర్ర సముద్రంలా కనపడదా? ఇశ్రాయేలీలు ఆ రోజు దాటినప్పుడు అది ఎంత శబ్దం చేసి ఉంటది, కానీ దాన్నే ప్రభు తొక్కిస్తూ వారిని నడిపించాడు. కాబట్టి వీటికి భయపడి మనం ఆగిపోతే మనకి ఏ ప్రయాణం చేయలేం. ప్రభు ఎంత గొప్పవాడు అంటే, కుక్కే తన నాలుకను ఆడించకుండా చేశాడు. అలాంటిది ఎర్ర సముద్రపు ఘోషలో వాళ్ళు ఏం చేశారంట? హెబ్రీల్కు రాసిన పత్రిక నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మాట ఏదంటే, ఆరిన నేలను నడిచినట్లు వాళ్ళు సముద్రంలో బడి నడిచిపోయిరు అనే మాట ఎంత బాగా రాశాడు. హెబ్రీ పత్రిక 11:29. ఇదే వాస్తవం. నేల ఆరిపోయింది అనేది అవాస్తవం. ఆరిన నేల మీద నడిచినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆ మహాసముద్రంలో వాళ్ళు. కానీ కొంతమంది అక్కడే గట్టు మీద ఉండి చూస్తున్నారు. ఈ భేదాలు పుట్టించే వాళ్ళు ఉన్నారండి, మా వల్ల కాదు, నన్ను చిన్న చూపులు చూస్తున్నారండి. మరి నేను పుట్టడం ఆ కులంలో పుట్టుంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఇంకా అందులో పుట్టి ఇందులో పుడితే కృపకి ఇంకేమి గొప్పతనం ఉంది? దేవునికి ఇంకేం గొప్పతనం ఉంది? నువ్వు ఎక్కడ పుట్టినా ప్రభువు నిన్ను సార్ అని పిలిచేటట్టే చేస్తాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా రేపొద్దుట అందరు నిన్ను సార్ అని పిలిచేటట్టే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపుని అలాగే హెచ్చించాడు కదా. యోసేపుకు ఉద్యోగం ఇచ్చే ముందు ఇంట్లో వాళ్ళు బంధువులు అందరూ ఏం చెప్తారు? నువ్వేంటి అందరూ ఆయన్ని ప్రభు అని పిలిచేటట్టు చేస్తున్నావు, అతడు ఎవరో తెలుసా? హెబ్రీయుడు, అతడు ఐగుప్తుడు కాదని అంటారు. అలాగే చేశారుగా. గెలిచిన తర్వాత సోనియా గాంధీ ఎట్లీ నుంచి వచ్చిందని మన్మోహన్ సింగ్ అప్పగించారు. కానీ అట్లా కాదు కదా. యోసేపు గెలిచాడు, కానీ యోసేపు బదులుగా ఫరో ఎవరిని పెట్టలేదు. యోసేపు హెబ్రీయుడు అయినా కూడా ఆ స్త్రీ ఏమనింది? నీవు పనిలో పెట్టిన హెబ్రీయుడు అనింది. చూసారా?
వాడుకోవడానికి ఏమో భేదం లేదు, అతడు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈమెకి కుల భేదం అన్ని భేదాలు గుర్తొచ్చేసింది. కొంతమంది అంతే, వాడకానికి వాళ్ళకి ఏం భేదాలు కనపడవు, కానీ తర్వాత వాళ్ళకి నింద వేసినప్పుడు మాత్రం భేదాలు గుర్తొస్తాయి. 39వ అధ్యాయంలో ఆమె అంటుంది 17వ వచనంలో, నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు అంటుంది. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే. కానీ ఇవన్నీ తొక్కుకుంటూ మనం వెళ్ళే ప్రయాణాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. ఈ వాక్యం ఎంతమంది విన్నారో స్పష్టంగా, ఇది ఖచ్చితంగా ఏలియాకు పెట్టిన ఆహారం లాంటిది. ఏలియాకు ఆహారం పెట్టి దేవుడు ఏమన్నాడు, నీకు లే, నీ ముందు ప్రయాణం ఉంది అన్నాడు. మన ముందు కూడా ప్రయాణం ఉంది. ఎన్ని రోజులు భయపడిపోయి ఇంట్లో కూర్చుంటారు? చిన్నచూపులు చూస్తున్నారు, పక్కన పెడుతున్నారు, తోసేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, ఇంక ఈ పాటలు రాసుకుంటున్నారు ఏంటి ఇంట్లో కూర్చొని? ఈ పాటలు మానేసి ప్రయాణం చేయండి, తొక్కండి వాటిని అంతే. ఎందుకంటే మీరు తొక్కితే రేపొద్దుటే మీ మూలంగా అనేక మంది వీటిని తొక్కుకుంటూ జీవిస్తారు. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఏముంది చదవండి ఒకసారి. 31వ వచనం చదువుతారా? యోహాను సువార్త 11:31. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుండిన యూదులు మరియ త్వరగా లేచి వెలుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. రైట్, ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. నువ్వు ఏడుస్తా ఉంటే జనాలందరూ ఏం చేస్తా ఉంటారు? ఓదారుస్తారు. ఓదారుస్తా ఉంటారు. నువ్వు ఏడుస్తా ఉంటే అందరూ ఓదారుతారు. ఓదార్చే వాళ్ళు అందరూ నువ్వేమనుకుంటావు? ప్రేమిస్తున్నారు అనుకుంటావు. కానీ అలాంటి ఓదార్పు మాటల వల్ల ఆగిపోతున్నారు. రాత్రి నేను చెప్పాను లేదు, కొంతమంది ఏ వాక్యం నమ్ముతున్నారంట, కృత్రిమాన్ని నమ్ముకుంటున్నారు. నేను ఇంటికి వచ్చాను, మా బామ్మర్ది పెట్టాడు పోస్ట్, బ్రహ్మానందం పోస్ట్ ఒకటి పెట్టాడు. నేను ఇంటికి వచ్చి అలాగ మొబైల్ ఓపెన్ చేసి మా బామ్మర్ది గారు పెట్టారు, బ్రహ్మానందం పోస్ట్ పెట్టాడు 2. ఏంటి బ్రహ్మానందం ఏం చెప్తున్నాడు? అది అది ఆదరణ ఇస్తుంది ఇప్పుడు చాలా మందికి. అది నిత్యమైన ఆదరణ ఇవ్వదు, శుభ నిరీక్షణ మనకి ఇవ్వదు. కృత్రిమాన్ని నమ్ముకోవటం అంటే ఏంటి? ఇశ్రాయేలు నన్ను అడగని చెప్తాడు. కృత్రిమాన్ని నమ్ముకోవటం దోషం అని చెప్పాడు. ఈరోజు ఓదార్చే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి, నేను ఇయే ఫేస్ చేశానన్నా, మేము వెళ్ళే జాబ్లో ఇయే ఫేస్ చేశాను అని చెప్పే వాళ్ళందరినీ చుట్టూ కూర్చున్నారు ఈరోజు. వాళ్ళని చూసి నువ్వు వాళ్ళు ప్రేమిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు ప్రేమికుడు వచ్చేసాడు. ఆయన లాజర్ని ఏమని అన్నాడు? లాజర్ని యేసుప్రభు ఏమని సంబోధించాడు? ప్రేమించేవాడని. మన స్నేహితుడు అన్నాడండి. అవర్ ఫ్రెండ్. లాజరస్ గారు ఎవరో కాదు, హీఈస్ అవర్ ఫ్రెండ్. ఆయన మన స్నేహితుడు. మన స్నేహితుడైన లాజరు అన్నాడు. యేసుక్రీస్తు లాజరును స్నేహితుడు అన్నాడు. 5వ వచనంలో మార్తను ఆమె సహోదరిని లాజరును ఆయన ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, మరియా ఏడవటానికి వెళ్తుంది అనుకో, ఇంకెంతసేపు ఏడ్చేవాళ్ళని చూసి అందరూ అనుకుంటారు, ఇక ఏదో ఒక ఏడుపులోనే ఉంటాడులే అనుకుంటారు. ఫోన్ చేసినా కూడా ఏదో ఏడుతా చేస్తున్నాడులే అనుకుంటారు కదండి. ఓదార్చే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? మనల్ని ఇంకో ఏడుపు ఏదో వచ్చి ఉంటుంది, ఏడుతున్నాడేమో అనుకుంటారు. కానీ ఆమె రూట్ మారింది. దేవునికి స్తోత్రం. ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది అనుకుని ఆమె వెంట వెళితే 32 ఆమె యేసు ఉన్న చోటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు ఎవరు ఈ అధ్యాయంలో? హూ ఇస్ జీసస్ ఇన్ దిస్ చాప్టర్? ఈస్ ద రిజరక్షన్. ఆమె సమాధి వద్దకు వెళ్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆ రోజు ఆమె రూట్ మార్చింది. ఆమె రిజరక్షన్ దగ్గరికి వచ్చింది. ఆమె ఏడవడానికి వెళ్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆమె ఎక్కడికి వచ్చింది? నిరీక్షణ దగ్గరికి వచ్చింది. యేసు బాబు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని ఊళ్ళో అందరూ అనుకున్నారు, కానీ ఎక్కడికి వచ్చాడు? రిజరక్షన్ దగ్గరికి వచ్చాడు. నన్ను గోతిని చూడనివ్వు అని ఉంది కదండి. ఏ గోతిలోనో పడిపోయాడు, ఏ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు, వీడు కనపడతలేదు, హైదరాబాద్ అంటున్నాడు అనుకున్నారంట ఊరంతా. అనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు? అట్లే అనుకుంటారు. కానీ మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఏంటది? నీవు నన్ను గోతిని చూడనియ్యవు, నాకు జీవ మార్గాలు తెలుపుతావు, నీ దర్శనాన్ని అనుగ్రహిస్తావు. అపోస్తులు 2:28. కాబట్టి
ప్రజలు ఏమనుకుంటారంటే మనకున్న ఏడుపు ఆడికే ఉంది, ఆడు కూడా సమాధి కాడికి పోయి ఎడుతున్నాడు ఏమనుకుంటారు. కానీ మనం రిజరక్షన్ ఉన్న దగ్గరికి వచ్చి నిరీక్షణ పొందుకుంటాం. అందుకనే అద్భుతమైన మాట, నాకు ఈ కీర్తన చదువుతుంటే నన్ను దర్శించిన వాక్యం ఏంటంటే, ఇంకనూ నేను నీ అందు నిరీక్షణ ఉంచుతాను, నేను ఇంకా నిన్ను కీర్తిస్తాను అన్నాడు. ఇంత మంచి మాట కదా. 71వ కీర్తనలో రాశాడు. ఇది మీరందరూ ఈ రోజు మీ హృదయంలో అండర్లైన్ చేసుకోండి. ఏముంది ఇక్కడ కీర్తనల గ్రంథంలో 71వ కీర్తన, మనం మొదటి చదివిన వచ్చిన అదే. ఆ లైన్ చదవండి. 14, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నేను కీర్తింతు. నిరీక్షణ 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 నిరీక్షణ. ఏడుతూ ఉండొద్దండి బాబు. ఓదార్చడానికి బోళ్ళు అంతమంది వచ్చేస్తారు. ప్రపంచం అంతా ఓదార్చే వాళ్ళతో నిండిపోయింది. షఫీ గాడి నుంచి మన ఇంటి పక్కన ఉన్నవాడి దాకా అందరూ మోటివేషనల్ క్లాసులు చెప్పేవాళ్ళు ధైర్యం కదా. కృత్రిమాన్ని నమ్ముకోద్దు, అది దోషం. యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? ఈ వాక్యం వద్దని మీరు ఫరో బలం వల్ల బలపరుచుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అది మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోతున్న గోడ అండ. ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోతారు. ఒక్కళ్ళని వాక్యం చెప్తున్నారా? ఏ వాక్యం మిమ్మల్ని ఆదరించిందంటే వాక్యం చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నారు? ఫలానా సినిమాలో ఉన్న డైలాగ్ చెప్తున్నారు. చెప్తున్నారు లేదా? నేను రాననుకున్నావా, రాలేను అనుకున్నావా? కానీ ఏం చెప్పట్లేదు చెప్పండి. ఆయన నేను త్వరగా రాలేనని కొందరు చెప్పట్లేదు. ఉప్పొంగుతున్నారు. అది చూసారా, ప్రశాంత్ కరెక్ట్ కనెక్ట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. శ్రీకాకుళం అన్ని కనెక్ట్ అవ్వలేదు, కానీ ఆయన త్వరగా వస్తున్నాడు అన్నాడు. కానీ వాస్తవం కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నేను రానని మీరు కొందరు అనుకుంటున్నారు, కానీ వస్తాను త్వరలోనే అనే మాట వచనం గుర్తుండట్లేదు. మరి ఆ డైలాగ్ సినిమాలు ఎవరు చెప్పారో చెప్పండి. చెప్పరు, అసలు చెప్పరుగా. పొరపాటును కూడా చెప్పరు. ఆ డైలాగ్ ఎవరు చెప్పారో చెప్పరు. యేసుబాబు, నువ్వని యథార్థం చెప్పు. చిరంజీవి చిరంజీవి చెప్పాడా? సర్లే, నాకు తెలియదులే, మామూలుగా అడిగా. కాబట్టి ఖచ్చితంగా పౌలు గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి, చిరంజీవి చెప్పింది గుర్తుపెట్టుకోకండి. ఎందుకంటే ఇది దోషం అని చెప్పాడు. అంటే ఈరోజు మాయా దర్శనాలు అన్నాడు, అవి అంటున్నారు ప్రజలు. ఎన్ని 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 లైన్లు రాసుకుంటున్నారు చూసారా? కానీ ఒక్క వచ్చిన వాడిని రాసుకుంటున్నారా? అది నిత్యమైన ఆదరణ కాదు, అది ఉపశమనం అంతే. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పొడి చేస్తా ఉంటది అనమాట. ఉపశమనం వద్దు, నిత్యమైన ఆదరణ ఇచ్చే వాక్యాలు మనకు బోల్డ్ అని ఉన్నాయి. ప్రభుని అడగండి, కూర్చోండి. ఓదార్చే వాళ్ళు చుట్టూ వేసుకోకండి. వాళ్ళందరూ ఎవరికాళ్ళు నిన్ను ఓదార్తారు, వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. నువ్వు మాత్రం ఇంతమంది ఓదార్చేస్తున్నారని వాళ్ళందరినీ నా ప్రియుడు, నా ప్రేమికుడు అంటావు, నా స్నేహితుడు అంటావు. వాళ్ళు కాదు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, సద్వాక్యం ఇచ్చేవాళ్ళు, స్థిరపరిచేవాళ్ళు, వారు మనకు నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ ఇచ్చేవారు. వాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు. పౌలు గారు ఎలా చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడు? మొదటి అధ్యాయంలో, మేము మీ మీద ప్రభువులం కాదు, 24, మేము మీ విశ్వాసానికి, ఆనందానికి సహకారం కదండి. చాలా బాగా ఆదరిస్తున్నారని మీరు కొంతమంది మాటలు బాగా విన్నారనుకోండి, తర్వాత ఒక 500 ఫోన్ పే చేయమంటారు, అయిపోద్ది మీకు సంబరం. ఒక పిల్లోడు మన ఫోన్ చేసి, అన్న అసలు ఏం చెప్తున్నాడు అన్న వాక్యం, అబ్బాయి అబ్బాయి అన్నాడు. ఏంట్రా, ఏంటి విషయం చెప్పాను. ఒక 300 ఫోన్ పే చేయన్నా అన్నాడు. అంటే ఈరోజు ఓదార్చడానికి వచ్చిన వాళ్ళందరూ వాస్తవంగా మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వాక్యాన్ని అప్పగించే వాళ్ళు మిమ్మల్ని సత్కార్యంలో స్థిరపరుస్తారు. కాబట్టి మీరు నిరీక్షణ ఎక్కడ పెట్టుకుంటారు? ప్రభు మీదే పెట్టుకోండి. ధైర్యంగా ప్రయాణం చేయండి, ఆగిపోవద్దు. ప్రభు ఈ ఉదయకాలం పెట్టిన భోజనం తిన్న వాళ్ళందరూ 40 దినాలు పగలు రాత్రి ప్రయాణం ఉంది, మీరు ప్రయాణం చేయండి అని ప్రభు ఏలియాకు చెప్పినట్లు. మనం బలహీనలైనప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, కానీ కొందరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, 71వ కీర్తనలో చెప్పినట్లుగా. కాబట్టి ప్రభు మిమ్మల్ని అలాగూ నడిపించును గాక. ఈ కీర్తనలో 15వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించింది.
అవి నాకు ఎన్న శక్యము కావు అన్నాడు. ఈ వచనములో నీ నీతి అన్న తర్వాత నీ రక్షణ అని ఉంది కదా. మనం ఎప్పుడైతే ఆయన నీతినే మనం వెతుకుతామో ఆయన రక్షణను మనం చూస్తాం. ఆయన రక్షణ గురించి నిన్న కూడా మనం చదువుకున్నాం. 70వ కీర్తనలో 4వ వచనంలో ఏముంది? నీ రక్షణను ప్రేమించు వారందరూ అనే మాట చూస్తాం. సో ఆయన రక్షణలో మనం ఏం చూస్తాం? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన రక్షణను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆయన తప్పించటాన్ని, ఆయన కాపాడటాన్ని, ఆయన మనల్ని చెప్పాడు కదా, సింహపు నోట నుండి ఏం చేశాడంట? నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు, సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17. అలాగ ప్రభు మనల్ని తప్పించడంలో మనం ఆయన శక్తిని చూస్తాం. దేవుని శక్తి ఎలా మేనిఫెస్ట్ అవుతుందో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకనే ఆయన రక్షణను మనం ప్రేమించాలి, లేదా ఆయన రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరిచిద్దా? రక్షణ విషయమైన నిరీక్షణ. గల్తీ 5:5 ఈ నిరీక్షణ మనలను, రోమ 5:5 ఈ ఎదురు చూపు మనలను సిగ్గుపరచదు, ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. అందుచేత ప్రియులారా, ఆయన రక్షణ చూడండి 11 ఏమంటున్నారు? 71:11 దేవుడు వారిని విడిచెను, తప్పించి వారు ఎవరినో లేరు, వారిని తరిమి పట్టుకొనుడని వారు అనుకొనిచున్నారు. ఒక మాట చెప్తాను. దేవుడు మనలను కాపాడే విధానాన్ని, దేవుడు మనల్ని తప్పించే విధానాన్ని ఖచ్చితంగా మన శత్రువులు చూడాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఏమని? దేవుడు వాడిని తప్పించడో అనుకుంటున్నారంట. కానీ దేవుడు మనల్ని ఎలా తప్పిస్తున్నాడో చూడాలి. ఎప్పుడు దాకా తప్పిస్తాడంట? పౌలు గారు ఏం చెప్పారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18 ముందుకు మమ్మల్ని తప్పించిన. తర్వాత 4:18 కూడా చదవండి. ఈ వచనం కూడా బాగుంటుంది. ప్రభు ప్రతి దుష్కార్యం నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్టు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకు మహిమ కలుగును గాక. సో ఈ వచనంలో చూడండి, ప్రభు మనలను క్రీస్తు న్యాయపీఠం దాకా తప్పిస్తాడు. అప్పుడు దాకా కూడా అనానుకూలమైన ఏ మాటలు, ఇతరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా ప్రభువే మన నాలుకను కాపాడుతాడు. ఎందుకంటే ఒక్క మాట మనము ద్రోహులారా అని పలికిన మోషే మాట మనం చూస్తాం. మోషే కోల్పోలేదా? ఈరోజు కూడా మనం కొన్ని మాటలు వింటున్నప్పుడు మనం కూడా సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వం ఏదైతే ఉందో దాంతో మనం మాట్లాడేదానికి అవకాశం ఉంది. కానీ లోపల నాటుబడిన వాక్యం దాన్ని మాట్లాడకుండా కాపాడుతుంది. చూసారు? ఆ కాపుదలు ఎప్పుడు దాకా ఇస్తానన్నాడు? పరలోక రాజ్యం చేరునట్లు, అంటిల్ ద బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు న్యాయపీఠము అనే దినం వరకు కూడా మనం కంట్రోల్ చేయబడగలిగిన కృప దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు దాకా ఆయన మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని తప్పించడం అనేది చాలా మంది గమనిస్తారు. అలా కాదండి. ఇప్పుడు శత్రువు చేసే పని మనం చేయటం మనకు రాదండి. డోంట్ వీ హ్యావ్ టూల్స్? మన దగ్గర ఎటువంటి టూల్స్ లేవా? మనం చేయలేమా? కానీ ప్రభు మనల్ని తప్పించాలి, ప్రభు మనల్ని కాపాడాలి. ఎందుకంటే శత్రువు 71వ కీర్తనలో మనం చదువుతున్నాము. వాడు ఎటువంటి వాడంటే, ఇక్కడ మనం గమనిస్తున్నాము 13వ వచనంలో కీడు చేయ చూస్తున్నాడు. తర్వాత 24 కూడా చెప్పాడు, కీడు చేయ చూస్తున్నాడు. అసలు సౌలు ఎవరి దగ్గరికి పోయాడు? కర్ణపిశాచము దగ్గరికే పోయాడండి. ఈరోజు ప్రజలు బయట చేతబడి చేయించే రీతిగా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవులేమో
బాలాకు లాంటి వారి దగ్గర పోతున్నారు. శపితమైన పదాలు వాడుతున్నారు. శపితమైన పదాలు ఎవరు వాడతారు? వారిని ఆశ్రయిస్తున్నారు. బిలాము వెళ్ళి బాలాకు దగ్గర చేరాడు. అహీతోపేలు వెళ్ళి అబ్షాలోము దగ్గర చేరాడు. 71వ కీర్తన మీరు చదవండి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుమంటున్నాడు. ఇశ్రాయేల్కి ఆశ్రయపురాలు ఎన్ని? 6 కదా. దావీదు సౌలు ధరుముతున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తును కూడా రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం ఆఖరి వచనం మీరు చదివితే, ఆయన యోహాను మొదటి బాప్తిస్మం ఇచ్చిన స్థలానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? యోహాను సువార్తలో మనం చూస్తాం ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, అక్కడే ఆయన పొందుకున్నాడు ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను శబ్దం. 10:40. కాబట్టి మన జీవితాల్లో మనము ఎవరిని ఆశ్రయిస్తున్నామో చూడండి. కానీ శత్రువు ఎవరిని ఆశ్రయిస్తాడంటే, అవసరమైతే ఆ స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళటానికి సౌలు సిగ్గుపడలేదు. ఎవరెవరికో ఫోన్లు చేసి ఎవరెవరినో సంప్రదించి 4 శక్తిమైన పదాలు పొందుకొని విసిరేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన ఏలాలో ఇలా 5 మంచి రాళ్ళు ఏరుకోవాలి. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక మంచి 5 తలంపులు ఏరుకొని వాటిని ధ్యానిస్తూ, వాటిని మెడిటేట్ చేస్తూ, వాటిని బట్టి మనం నిరీక్షించాలి. మళ్ళీ చెప్తున్నా, నేను ఎల్లప్పుడూ నిరీక్షించేదను. చెప్పండి అందరు నాతో, నేను ఇంకనూ ఆయనను కీర్తిస్తాను. ప్రభు మీ అందరినీ అటువంటి కృపలో నడిపించును గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును. ప్రభు తన దాసుని ద్వారా 71వ కీర్తన నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఆయన నా నీతి అని ఆయన యొక్క నీతిని గురించి మనకి తెలియజేసినట్లుగా నేర్చుకున్నాం. స్వనీతి, దేవుని యొక్క నీతిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, దేవుని యొక్క నీతి వలన మనకి చిరకాలం మనకి కలుగుతున్నటువంటి రక్షణ గురించి ప్రభు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క స్వనీతిలో ఉన్నటువంటి వారు తమ స్వనీతి వలన వారు శాస్త్రం పట్ల ఆసక్తి, అలాగే మతం పట్ల ఆసక్తి కలిగి వారు మనుషుల మధ్యన ఏ విధంగా అడ్డుగోడలు కట్టి, ప్రాకారాలు కట్టి విభేదాలు ఏ విధంగా కలిగిస్తారు. అదే దేవుని యొక్క నీతిలో ఉన్నటువంటి వారు సద్వాక్యం ఇచ్చి మనల్ని కూడా మరి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగించి వారు సత్కార్యాలకు మనం సిద్ధపరుస్తూ ఏ విధంగా ఈ దేవుని యొక్క నీతి ద్వారా వారు ఆదరిస్తారో, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, స్వనీతిలో ఉన్నటువంటి వారిన, దేవుని నీతిని వెంబడిస్తున్నటువంటి వారిన అనే విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. అలాగే ఈ యొక్క నీతి ద్వారా మనకు కలిగినటువంటి మరి కాపుదల, భద్రత అనేది కూడా ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించినటువంటి వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం పరిశుద్ధాత్మ సాయం అందించిన దేవుని సేవకులకు, అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, ఇప్పటివరకు నిలిచి ఉన్న ప్రియులందరూ కూడా కుడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రం నల్లజర్లో రాత్రి 8 గంటలకు జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ఈ శనివారం మంగళగిరిలో సమాధాన బంధంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశం మీద మంగళగిరిలో ఉదయకాలం 10 గంటలకి ప్రత్యేకమైన మరి ప్రతి నెల 2వ శనివారం కూడిక జరుగుతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ నెల 14వ తేదీన అత్తిల్లో మందిర ప్రతిష్ఠ ఉంది కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. 15వ తేదీ జగన్నాథ్పూర్లో జరుగున్న 1 డే కాన్ఫరెన్స్ కొరకు, 16వ తేదీ జగన్నాథ్పూర్లో జరిగే ప్రార్థనా కూడిక కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆదిలాబాద్లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన, మనం ఈ నెల మరి సంవత్సరం అయింది జూమ్ రెన్యువల్ చేయించి, మళ్ళీ తిరిగి జూమ్ రెన్యువల్ చేయించడం జరిగింది. సుమారుగా 15,000 రూపాయలు అయింది ఈ సంవత్సరానికి. కాబట్టి ఈ పరిచర్య ద్వారా వాక్యం నేర్చుకున్నారు కాబట్టి, వాక్యం ఎన్నో మేలు పొందుతున్నారు కాబట్టి దీని నిమిత్తం రెన్యువల్ కోసం 15,000 అయింది. ఎవరైనా సహకరించాలనుకున్నవారు నన్ను సంప్రదించండి. ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో ప్రియులు ఆదిలాబాద్ నుంచి పరిచర్లో కొనసాగుతున్న ప్రియులు ఆదిలాబాద్ సంఘ ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. వందనాలు. ఉండాలండి.
పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని వాడుకొని ఉదయకాల సమయంలో మీరు అప్పగించిన సంగతులను బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మీరు కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చారు. నాయన స్వనీతిని కోరుకున్నవారు, క్రియల మూలమైన నీతి వెతికేవారు నాయన మీ ద్వారా వచ్చి ఏం పొందుకోలేక వ్యసన పడుతూ వెళ్ళిపోతున్నారు. ఇదిగో నాయన మరి మిమ్మల్ని వెతికే విధానం వేరు. నాయన మేము మాకు ఉచితంగానే నీతినిచ్చారు. పని చేయకుండానే భక్తిహీనులుగా మమ్మల్ని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ నీతిని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే కృప అనుగ్రహించండి. నాయన మీకు స్తోత్రం. ఆయన సేవకుని ఆయన ఈ వాక్యాలు మేము చూసాము. ఇంత కీర్తనలో వృద్ధాప్య మందు నన్ను విడనాడకమని పౌలు గారు మొదట వాక్యం చెప్పినప్పుడు ఎవరు తన పక్షం నిలవలేదు. తిమోతి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడని మీరు రాయించారు. ప్రభానికి స్తోత్రము. ఆయన అకయాలు కూడా తండ్రి పౌలు గారి అపోస్తలత్వం మీదనే నింద వేసినట్టుగా, కానుకలు తీసుకోవట్లేదు అన్నట్టుగా చూసాం. ప్రభు భిన్నాభిప్రాయాలు చూపించారు. ఉపదేశంలో ఐశ్వర్యంతో లేనప్పటికీ కానీ ఆయన మరి నాకు విశ్రాంతి కలగజేయము అని పౌలు గారు ఫిలోమోనుకు రాసినట్టుగా తండ్రి ఆయన మరి సేవకుని ఎలా ఎరుగుతున్నామనేది కూడా తండ్రి మేము చూసుకుని కృప అనుగ్రహించండి. స్వనీతిలో నాయన మేము మనుషుల్ని శపిస్తాం, హింసిస్తాం, దూషిస్తాం, కానీ దేవుని నీతిలో వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తాం అనే విషయాన్ని మీరు రాత్రికాల సమయంలో కూడా తండ్రి ఇప్పుడు కూడా మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాస్త్రము ఆ మతాసక్తిలో ఉన్న వ్యక్తులు ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెతికేవారు. ధర్మశాస్త్రం ఎరగని అన్యజనులు శాపగ్రస్తులని ఆయన అన్యజనులు చేరితే అన్యజనులు పుడితేనే పాపులని, గుడ్డివారిగా పుడితేనే పాపులని రకరకాలుగా తను ట్రీట్ చేస్తూ ఉన్నారు. సంఘాల్లో గోడలు, స్త్రీలకు పురుషులకు మధ్య గోడలు, యూదుడని గ్రీసు దేశస్తుడని, స్త్రీ అని పురుషుని భేదాలు సృష్టిస్తున్న వారు ఉన్నారు. కానీ ప్రభువా మీరు ఎరుకో కూడా కూల్చారు. రాహాబుకు సల్మానుకు మధ్య ఉన్న గోడను మీరు కూల్చారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే కలవరపరిచే ఆకాలు ఉన్నారో ఆయన వారి ద్వారా కలవరమైనప్పటికీ ఆ ఆకోరు లోయను మీరు నిరీక్షణ ద్వారంగా చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి నిబంధన లోపం కలిగింది కాబట్టి నా రెండో నిబంధన వచ్చింది. ఆయన మీకు వందనాలు. దానికి అవకాశం కలిగింది. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది నిరంతరం ఉండేది. ఆయన దావీదు సింహాసనం నిరంతరం ఉండేది. సౌలు సింహాసనం తర్వాత దావీదు సింహాసనం వచ్చింది. కానీ దావీదుకు పట్ల మీ కృపను దూరం చేయాలని చెప్పారు. ఆ సింహాసనం నిరంతరం నిలిచేది. అహరోని తర్వాత మెల్కీసెదెకు వచ్చిన క్రమం అది ఎల్లప్పుడూ ఉండేది. అంతము లేని రాజ్యం అని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభా. ఆయన ఈ నిబంధన, ఈ పరిచర్య అంతము లేని దాన్ని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోపం లేని నాయన నిబంధనలు మమ్మల్నించారు. నాయన ధర్మశాస్త్రకు ముందు వచ్చిన కృప, సర్వోన్నతుడుగా దేవుని ఎరిగే కృప నాయన అది పిలుపు అని కూడా మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు వందనాలు. దాన్ని దేంతో కూడా పోల్చలేమని నమ్మి స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఆ కృప ఆకాశం కంటే ఎత్తైనది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మరి ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడవు, పరో బలం నుంచే మమ్మల్ని తప్పించిన వాడవు నాయన. మరి అన్ని విషయాలు కూడా తండ్రి శత్రువుని పాదపీఠంగా చేస్తావని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన మరి ఈ శాస్త్రం పట్ల ఆసక్తి గలవారు నాయన స్వనీతిలో ఉన్నవారు చిన్న చూపులు చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు, కులభేదాలు సృష్టిస్తున్నారు. కానీ మేము ఇప్పుడు ఏడిస్తే ప్రభా ఓదార్చేవారు ఉన్నారు. నాయన మా పరుగును ఆపేవారుగా ఉన్నారు. కానీ మీరు మాకు స్నేహితుడు, మన స్నేహితుడైన లాజర్ను అని మీరు సంబోధించారు. మీకు స్తోత్రం. మాకు స్నేహితులు మీరే. ఆయన ఆ విషయాల్లో మీ పునరుద్ధానాన్ని మాకు చూపించగలరు. గోతిని చూడనివ్వను అని చెప్పిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన మమ్మల్ని గోతిని చూడనివ్వరు నా తండ్రి. మాకిచ్చే ఆ 5 రాళ్ళు, ఆ సందేశాలు, ఆ సద్వాక్యము మాకు ఎంతగానో శుభప్రదమైన నిరీక్షణ కలిగిస్తున్నాయి. నిత్యమైన ఆదరణ కలిగిస్తున్నాయి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి నీ నీతి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇటువంటి అనుభవాలు నడిపించబడతాం. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
మరి ఉదయకాల సమయంలో మీ దాసుని వాడుకొని అప్పగించిన సంగతులు అన్ని బట్టి కొందరు చెల్లిస్తూ నా తండ్రి మరి మంగళగిరి ప్రాంతంలో జరిగే పరిచర్య, ఆయన అత్తిల్లో మందిర ప్రతిష్ట, ఆయన అక్టోబర్ 15, ఆగస్టు 15 నాయన మరి వన్డే కాన్ఫరెన్స్, అలాగే నాయన మరి ఆదిలాబాద్లో కాన్ఫరెన్స్, వీటన్నిటి విషయమై ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. అక్టోబర్ 16 జరగబోయే ప్రార్థన కూడిక విషయంలో కూడా తనకి సహాయం చేయండి. అన్నిట్లో నా తను మీరు తోడుగా ఉండండి. ఇంకా మీ కృపను ఎక్కువ అనుభవించడానికి మీరే సహాయం చేయండి నాయన. మెట్టుకు మా తండ్రి మీ క్రీస్తునందు మాకు ఉన్న ఈ నిరీక్షణ ఏది కూడా మమ్మల్ని సిగ్గుపరచదు అని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా. మరి మిమ్మల్ని కీర్తించడానికి నాయన, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, అన్ని విషయాల్లో మీ మీద ఆధారపడడానికి మీరు ఇస్తున్న వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మరి అతని ఈ సమయంలో ప్రభు చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వర్తమానం అందిస్తున్న దేవుని సేవకులు బట్టి, చేరవచ్చిన దేవుని సేవకులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కూడికి నడిపిస్తున్న ప్రియులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కోడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కోడికను ముగింపు చేసుకుని అందరికీ వందనాలు. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.